ఏదైతే రేపు లంబాడిల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జరగబోయే చలో మానుకోట 28 ఆదివారంని విజయవంతం చేయాలని ఈరోజు మానుకోట లంబాడిల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది। రేపు ఉదయం 10 గంటల వరకు రాష్ట్ర నలుమూలల నుంచి లంబాడా బంజారా బిడ్డలు తండోపతండాలుగా తరలి రావాలి। వాతావరణ సూచికల మేరకు వర్షాపహ పరిస్థితులు ఉన్నాయని తెలిసినా కానీ ఈ సమావేశానికి వేలాదిగా లంబాడి బిడ్డలు తరలివచ్చి జాతికి జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని, జాతి మీద వేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి అటు వర్షం పడ్డా ఇటు నిప్పు కురిసినా కానీ మన యొక్క ఐక్యతను చాటి చెప్పడానికి రేపు మానుకోట గడ్డ మీద వేలాదిగా తండోపతండాలుగా లంబాడి బిడ్డలు రాష్ట్ర నలుమూల నుంచి తరలి రావాలని జేఏసీ నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది। మరి ఏదైతే రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా పోలీసు వ్యవస్థ ఎక్కడ సభా ప్రాంగణానికి చేరుకునే ముందు 2 కిలోమీటర్ల ముందే మీకు ఏదైతే పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది, పోలీసు యొక్క సలహాల సూచనల వరకు ఎవరికి అంతరాయం కలిగించకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా సేవాలాల్ మహారాజ్ చూపించినటువంటి శాంతి బాటలో సరూర్ నగర్ సభను ఏ విధంగా సక్సెస్ చేశామో అదే విధంగా శాంతియుతంగా మనమందరము రాష్ట్ర నలుమూల నుంచి ఉదయం 10 గంటలకు సభా ప్రాంగణానికి శాంతియుతంగా చేరుకొని ఈ సభను విజయవంతం చేసి జాతి యొక్క ఐక్యతను చాటి ఏదైతే ఈ పార్లమెంటు సభ సాక్షిగా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్కి ఈ కుట్రలు చేస్తున్నటువంటి నాయకులకు, పాలకులకు, ఏదైతే గోండు కోయ నాయకులకు కూడా ఒక సందేశం ఇవ్వవలసిన బాధ్యత ఈరోజు జాతి తెలంగాణ బిడ్డల అందరిపైన ఉందని తెలియజేస్తూ జై సేవాలాల్, జై లంబాడా, జై తెలంగాణ, జై భీమ్, జై భారత్।